హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. ఇక ఈ రోజు నుంచి మీ అందరి ముందుకు మన టాప్ 10 ధనాధన్ న్యూస్ మీ ముందు తీసుకొస్తున్నాను. ఇవి కంప్లీట్ పక్కా మూవీ వార్తలు మాత్రమే. సో ఈ రోజు ముందుగా మన టాప్ 10లో ఫస్ట్ న్యూస్ చూస్తే, హృతిక్ రోషన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్వయంగా ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించాడు. హృతిక్ కనీసం నడవలేని స్థితిలో కనిపిస్తున్నాడు. నడుముకు బెల్ట్ కట్టుకొని వీల్ చైర్ క్రచెస్ సహాయంతో ఉండడం మనం ఈ ఫోటోలో చూడవచ్చు. దీన్ని బట్టి హృతిక్ రోషన్ గాయం తీవ్రత ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. చూస్తుంటే హృతిక్ కోలుకునేందుకు కాస్త సమయం పట్టేలా కూడా ఉంది. దీంతో వార్ 2 మూవీ ఆలస్యం కాక తప్పదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంటే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్లో జాయిన్ కావడం కూడా బాగా లేట్ కావచ్చని అంటున్నారు. ఇక టాప్ 2 చూస్తే, RRR సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండోనేషియన్ నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఈ భారీ ప్రాజెక్టులో ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఏజ్ విషయానికి వస్తే జూన్ 5, 1995లో న్యూయార్క్లో పుట్టింది. ఇప్పటికీ ఇంకా ఈమెకు 28 ఏళ్ళు మాత్రమే. మహేష్ బాబుతో పోల్చితే 21 ఏళ్ళ ఈ చిన్నది ఆయన సరసన నటిస్తోంది. ఇంత చిన్న నటితో ఇంటర్నేషనల్ స్థాయిలో మహేష్ బాబు సినిమా చేయబోతుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక టాప్ 3 చూస్తే, బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర ఒకరు. గతేడాది నవంబర్లో తన ప్రియుడితో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకుంది. పనిలో పనిగా తనకు కాబోయే భర్త అంటూ సంతోష్ను పరిచయం చేసింది. త్వరలోనే వీరిద్దరూ 3 ముళ్ల బంధంలోకి అడుగు పెడతారని అందరూ భావించారు. కానీ వ్యాలంటైన్స్ డే రోజున ప్రియుడు సంతోష్కు బ్రేకప్ చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది పవిత్ర. పవిత్రనే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక టాప్ 4 న్యూస్ చూస్తే, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ప్రియాంక సింగ్ జబర్దస్త్ లాంటి పలు టీవీ షోలతో పేరు తెచ్చుకుంది. తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలియజేసింది. అమ్మాయిగా మారకముందు ఆమె పేరు తేజ్ బహదూర్ సింగ్ అని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చాక అవకాశాల కోసం ఇలా మారిపోయావని చాలామంది కామెంట్స్ చేశారట. ఒకరిద్దరు నీతో ఉండాలని ఉంది, నైట్కి ఎంత ఛార్జ్ చేస్తావో అని అడిగారట. ఇండస్ట్రీలో కొంతమంది చిన్న చూపు కూడా చూశారని తెలిపింది. మొదట్లో ఊళ్ళో వాళ్ళు అనే మాటలే మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. దాంతో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని కాల్చుకున్నాను. 3 సార్లు చావాలని అనుకున్నాను, కానీ 3 సార్లు బతికి బయటపడ్డాను. అంటే ఏదో సాధించాలని నాకు అర్థమైందంటూ ప్రియాంక సింగ్ పేర్కొంది. ఇక 5th న్యూస్ చూస్తే, పవన్ తనయుడు అఖిల పియానో నేర్చుకుంటూ అందులో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. ఆ మధ్య ఓ షార్ట్ ఫిల్మ్కి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఇప్పుడు మరో హీరో కుమారుడు కూడా అటువైపే అడుగులు వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. మరి ఆ హీరో ఎవరో కాదు, నాని తనయుడు అర్జున్ కూడా అఖిల సంగీతం వైపు మక్కువ చూపిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఇక టాప్ 6 న్యూస్ చూస్తే, జబర్దస్త్ పుణ్యమా అని స్టార్ యాంకర్గా మారింది రష్మి. అయితే ఆమె తన 13వ ఎపిసోడ్కి పోస్ట్ చేస్తున్నప్పుడు అనసూయ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారట. నీ ముఖానికి తెలుగు రాదు, నువ్వేంటి యాంకర్ అంటూ దారుణాతి దారుణంగా మాట్లాడారట. ఇవి తట్టుకోలేకపోయింది రష్మి. ఇదే విషయాలను మేనేజ్మెంట్కి చెప్పింది. అయినా సరే మేనేజ్మెంట్ స్టార్టింగ్లో ఇదంతా కామన్ అంటూ కొట్టిపడేశారట. ఆ తర్వాత మెల్లమెల్లగా రష్మి తెలుగు నేర్చుకొని అభిమానుల్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇక టాప్ 7 న్యూస్ చూస్తే, 2024 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న పెద్ద సినిమాలలో దేవర ఒకటి. తాజా సమాచారం ప్రకారం దేవర పార్ట్ 1లో మొత్తం ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ పూర్తయింది. అలాగే కొంత మైనర్ పార్ట్ తప్పిస్తే టాకీ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. సినిమాలో ఉన్న 5 పాటల్లో 1 మాత్రమే ఇప్పటికీ తెరకెక్కించారు. మిగిలిన 4 డ్యూయెట్స్ అవి పెండింగ్లో ఉన్నాయి. రాబోయే వారాల్లో అవి పూర్తి చేస్తారు. అన్నీ కలిపి 30 నుంచి 35 రోజుల్లో పూర్తవుతుంది. ఈ వర్క్ పూర్తయిన దాన్ని బట్టి రిలీజ్ డేట్ ఫైనల్ చేసి ప్రకటిస్తారని సమాచారం. టాప్ 8, గుంటూరు కారం చిత్రం రీసెంట్గానే ఓటీటీలో కూడా వచ్చి సందడి చేస్తుంది. పాన్ ఇండియా భాషల్లో దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయగా ఇందులో ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో గుంటూరు కారం అదరగొడుతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం ఫిబ్రవరి 5 నుంచి 11 తేదీల గ్యాప్లో గ్లోబల్గా నాన్ ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో తెలుగు వర్షన్లో టాప్ 6, అలాగే హిందీ వర్షన్లో టాప్ 10లో ట్రెండ్ అవుతుండడం విశేషం. దీంతో గుంటూరు కారం అనుకున్నట్టుగానే ఓటీటీలో కూడా సెన్సేషనల్గా రెస్పాన్స్ని అందుకొని నమోదు చేసినట్టు చెప్పాలి. ఇక టాప్ 9, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఎలక్ట్రిఫైయింగ్ డాన్సర్స్ తాలూకా పొటెన్షియల్ బాగా తెలిసిన రాజమౌళి కీరవాణితో కలిసి రెడీ చేయించుకున్న నాటు నాటు సాంగ్ ఒక గ్లోబల్ సెలబ్రేషన్ సాంగ్గా మారి ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 14న సరిగ్గా 104 ఏళ్ల క్రితం రామ్ మరియు భీమ్లు నాటు నాటు సాంగ్కి డ్యాన్స్ చేశారని తెలిపారు. అంటే ఇప్పుడు 2024 కాబట్టి 1920 ఫిబ్రవరి 14న నాటు నాటు సాంగ్కి అప్పట్లో ఫిక్షనల్గా కలిసిన రామ్ అండ్ భీమ్లు కాలు కాలిపారని షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు ఎగ్జైటింగ్గా కాలాన్ని వెనక్కి తీసుకువెళ్ళింది. ఇక టాప్ 10 న్యూస్ చూస్తే, యాత్ర 2 మూవీకి మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ అనుకున్న దానికంటే తక్కువగానే వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్లో ఇది క్రమంగా డౌన్ అయింది.
వీక్ డేస్లో అయితే దారుణంగా ఉంది. ఫైనల్గా ఈ సినిమాకు 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 2.80 కోట్ల షేర్, 5.40 కోట్ల గ్రాస్ను మాత్రమే రాబడినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 40 కోట్ల దాకా లాస్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి ఫ్రెండ్స్, ఇవి టాప్ 10 సినిమా న్యూస్లు. మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై.